6, 7, 8 క్వశ్చన్స్ గెస్ కొడతా లైక్ ఒక 3 క్వశ్చన్స్ అయినా ఐ మీన్ హై ప్రాబిలిటీ లైక్ ఇది అయిపోతే నేను చచ్చిపోతారా అనే ఫీలింగ్ వస్తుంది Like, ఆప్షన్ అసలు అసలు అయ్యే ఛాన్సే లేదు. బట్ ఒక్కోసారి అవుతుంది దట్స్ డిఫరెంట్ థింగ్. ఆ. సో లాస్ట్ కి ఒకటా రెండా మూడా లైక్ దాని లోపల గెస్ కొట్టేసాయి. ఐ మీన్ నేను కొన్ని గెసెస్ కూడా కొడతా, తుక్కా కూడా కొడతా. సో లైక్ అది లాస్ట్ 20 minutes లోపల రిజర్వ్ పెట్టుకున్నా ఓకే కి మతలబ్ 6, 7, 8 క్వశ్చన్స్ గెస్ కొడతా లైక్ ఒక 3 క్వశ్చన్స్ అయినా ఐ మీన్ హై ప్రాబిలిటీ లైక్ ఇట్లా తెలుస్తుంది కదా లైక్ ఈ ఆన్సర్ అయితే అసలు కాని ఎట్లా గెస్ట్ కొడుతుంది దానికి స్ట్రాటజీ ఏం పెట్టుకున్నావు నువ్వు? ఐ మీన్ కొన్ని లైక్ ట్రిక్స్ యూజ్ చేస్తుండే నేనైతే. లైక్ ఫస్ట్ అయితే క్వశ్చన్ చూడగానే లైక్ ఒక ఆప్షన్ ఇట్లా కనిపిస్తుంది, ఇది Okay. రాదురా బై, ఇది ఐ మీన్ ఇది అయిపోతే నేను చచ్చిపోతారా బై అనే ఫీలింగ్ వస్తుంది. Like, ఆప్షన్ అసలు అసలు అయ్యే ఛాన్సే లేదు. బట్ ఒక్కోసారి అవుతుంది దట్స్ డిఫరెంట్ థింగ్. బట్ 99% ఆఫ్ ద టైమ్ అట్లా తెలిసిపోతుంది. నెక్స్ట్ లైక్ అదే ఎలిమినేషన్ మెథడ్ ఎలిమినేట్ చేసుకుంటా పోయినాం. సో లాస్ట్ కి ఒకటా రెండా మూడా లైక్ దాని లోపల గెస్ కొట్టేసాయి క్లోజెస్ట్. ఐ మీన్ ఒక్కోసారి సిమిలర్ ఆప్షన్స్ ఉంటాయి లైక్ ఏంటంటే త్రీ సిమిలర్ ఉంటాయి, ఒకటి డిఫరెంట్ ఉంటది. సో ఆ డిఫరెంట్ దాని లోపల ఈ మూడిటి లోపల సిమిలారిటీ ఉంటుంది చూడు, అది నేను కొడతా. ఐ మీన్ ఒక్కోసారి అవుతుంది, మోస్ట్లీ అవుతుంది, ఒక్కోసారి కాదు. అంటే ఎట్లా మూడిట్లో సిమిలారిటీ అంటే ఏది నాకు అర్థం కాలేదు. ఇప్పుడు 4 ఆప్షన్స్ ఉన్నాయి, ఒకటి కంప్లీట్లీ డిఫరెంట్ ఉంది, అది ఆన్సర్ కాదు. ఎస్, ఇంకా 3 ఉన్నాయి, ఆ మూడిట్లో సిమిలర్ అంటే హౌ డు యూ నో దట్ ఇదే ఆప్షన్ కరెక్ట్ అని? ఆ డిఫరెంట్ ఉంది చూడు, ఆ డిఫరెంట్ లోపల కొంచెం సిమిలారిటీ అనిపిస్తుంది లైక్ ఆ డిఫరెంట్ ఉన్న దానిలో అండ్ మూడిట్లో ఏదైతే కొంచెం సిమిలర్ గా ఉన్నాయి. ఓకే, కొంచెం ఆప్షన్ సిమిలర్ ఉన్నా. ఐ మీన్ దిస్ ఐ థింక్ చాలా రేట్ ఉంది. నేను పర్సనలీ చాలా వాడినా. లైక్ నేను యాజ్ చెప్పిన ప్రతి వారం మాక్ టెస్ట్ రాస్తా. సో నేను ఆల్మోస్ట్ లైక్ మిలిగిన అన్ని గెస్ కొడతా. ఆ గెస్ కొట్టి నేను సపరేట్ గా లైక్ రివ్యూ చేస్తుండే, చూస్తుండే ఎంత పర్సెంటేజ్ అయిందో. నాకు ఒక్కసారి నెగిటివ్ వచ్చింది మొత్తం రాషిట్ లోపల. ఆల్మోస్ట్ ప్రతిసారి లైక్ పాజిటివ్ వచ్చింది. ఒకసారి పాజిటివ్ 24 వచ్చిండే నాకు. ఓకే, ఓన్లీ తుక్కలతో. సూపర్. లక్ ఆబ్వియస్లీ ఎగ్జామ్ లోపల వర్కౌట్ అని తెలుసు. బట్ ఆన్ అన్ యావరేజ్ లైక్ 5-6 ఒక్కోసారి 10. సో అంత మార్క్స్ లైక్ సఫిషియంట్. ఐ థింక్ 5-6 ఇస్ ఎ లాట్. కరెక్ట్. అండ్ తర్వాత ఇంకొకటి ఇంకా 3 అన్నావు కదా, 3 తుక్కా స్ట్రాటజీస్ లో ఒకటి తెలిసిపోతుంది అన్నావు, సెకండ్ ఇట్లా ఈ డిఫరెంట్ ఆప్షన్. ఇంకేమన్నా ఉన్నాయా మరి వేరే ఏమన్నా? ఇప్పుడు అంటే గుర్తుంటే లైక్ లైక్ ఏమో నాకు ఇప్పుడు గుర్తు రావట్లేదు కానీ అప్పుడు 3-4 యూజ్ చేస్తుండే నేను. బట్ అదే లైక్ లక్ బేస్డ్ కొంచెం ప్రాబిలిటీ పెరిగిపోతా అంతే, కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎక్కువ ఉన్నాయి. ఓకే, గాట్ ఇట్.